ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయింది, అది మనమే గెలిచినాం. అయితే ఈ ట్రోఫీ మనమే గెలుస్తామని స్టార్టింగ్ నుండి అనుకుంటున్నాం. అందరు కూడా అదే అనుకుంటున్నారు. అనుకుంటున్న విధంగానే మనం గెలిచినాం. అయితే ఈ టోర్నీ ఫైనల్ కి వస్తా ఉంటే అందరికి ఒక రకమైన టెన్షన్ అనేది మొదలైంది. అదేంటంటే రిటైర్మెంట్ టెన్షన్. మనం చూస్తూనే ఉన్నాం ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయిన తర్వాత నుండి వెళ్ళి, అంటే ఏ టీంలో అయితే ఎలిమినేట్ అయితే ఆ టీములకి వెళ్ళి మేము రిటైర్మెంట్ ఇస్తున్నాం అని స్టార్ ప్లేయర్లు, పెద్ద ప్లేయర్లు, సీనియర్ ప్లేయర్లు ప్రకటించారు. దాంతో మన ఇండియన్ ఫ్యాన్స్ అందరికి టెన్షన్ పట్టుకున్నది, మరి మన టీంలోకి వెళ్ళి కూడా ఎవరైనా రిటైర్మెంట్ ఇస్తారా అని. అందులోని ముఖ్యంగా 3 పేర్లు మనకు తెలిసినాయి: జడేజా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. వీళ్ళు కూడా రిటైర్మెంట్ ఇస్తారా అని టెన్షన్ పడ్డారు. కాకపోతే వీళ్ళు రిటైర్మెంట్ ఇవ్వట్లేదు అని క్లారిటీగా చెప్పేసారు. దానికి తోడు మేము ఇంకొన్ని రోజులు ఫార్మాట్ ఆడతామని కూడా క్లారిటీ ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన క్లారిటీ తోటి వీళ్ళు వచ్చే 2027 వరల్డ్ కప్ వరకు కూడా టీమ్ లో ఉంటారు అనేది అందరికి క్లారిటీ వచ్చేసింది. అయితే టీమ్ లో ఉంటే వీళ్ళు పర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తారు? అప్పటి వరకు మనం ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నాం, ఎవరెవరితో ఆడుతున్నాం, అట్నే అన్ని మ్యాచ్లు వీళ్ళు ఆడగలుగుతారా లేదా? ఎందుకంటే మనం చూసినాం కదా, లాస్ట్ ఇయర్ 2024లో మనం జస్ట్ 3 ఓడిఐ మ్యాచ్లు ఆడినాం. కాకపోతే వచ్చే వరల్డ్ కప్ వరకు మనం ఎన్ని ఓడిఐ మ్యాచ్లు ఆడతాం అనేది అందరికి ఒక క్లారిటీ అనేది లేదు. ఇప్పుడు దానిపైన నేను మీకు క్లారిటీ అనేది ఇస్తా. 2027 వరకు టీమిండియా ఎన్ని మ్యాచ్లు ఆడుతుంది అంటే 2027 వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మను అట్నే విరాట్ కోహ్లీని మనం బ్లూ జెర్సీలో, అంటే టెస్ట్ లకు వైట్ వేస్తారు కదా, ఈ బ్లూ జెర్సీలో అంటే వైట్ బాల్ క్రికెట్ లో ఎన్ని మ్యాచ్లు చూడగలుగుతాం అనేది చాలా మందికి తెలియట్లేదు. ఇప్పుడు దానిపైన నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తా. అయితే అంతకంటే ముందు ఇటువంటి క్రికెట్ ముచ్చట్ల మీతో మాట్లాడడానికి ఐపీఎల్ నుండి లైవ్ కద్దాం అనుకుంటున్నా. దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇక 2027 వరల్డ్ కప్ వరకు మన ఓడిఐ జర్నీ కనుక చూసుకుంటే, అంటే మన టీమిండియా ఓడిఐ జర్నీ కనుక చూసుకుంటే ఫస్ట్ కాంట్రవర్సీలతోటి స్టార్ట్ అవుతా ఉన్నది. అది ఏంటంటే, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయిన తర్వాత మనోళ్ళందరూ ఐపీఎల్ లో బిజీ అవుతారు. ఆ ఐపీఎల్ అయిపోయిన తర్వాత దాదాపు నెల కంటే ఎక్కువ ఇంగ్లాండ్ తోటి టెస్ట్ సిరీస్ ఉన్నది. ఇక్కడి వరకు ఓకే. దీని తర్వాతనే మన ఫస్ట్ ఓడిఐ సిరీస్ అనేది మొదలవుతుంది. అంటే 2027 వరల్డ్ కప్ కోసం ఇక్కడ నుండి మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అయితే ఆ ఓడిఐ సిరీస్ ఎవరితో ఉన్నదంటే బంగ్లాదేశ్ తోటి. అది కూడా వాళ్ళు మన దగ్గరికి రారు, మనమే వాళ్ళ దగ్గరికి పోవాలి. షెడ్యూల్ అయిన దాని ప్రకారం మనం బంగ్లాదేశ్ పోయి 3 ఓడిఐలు ఆడాలి. కాకపోతే ఇక్కడనే మీకు అర్థమై ఉంటుంది నేను కాంట్రవర్సీ అని ఎందుకు అన్నాను. ఎందుకంటే బంగ్లాదేశ్ లో ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లున్నాయో మనకు తెలుసు. అలాగే మన ఇండియా పైన వాళ్ళు రోజు రోజుకి ఎక్కువ కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. అక్కడ ఈ మధ్య క్రికెట్ సరిగ్గా జరగట్లేదు. మరి ఇటువంటి పరిస్థితులలో మన టీమిండియా బంగ్లాదేశ్ 3 ఓడిఐలు ఆడాలి. మరి మనం అక్కడికి పోయి ఆడతామా లేదా అనేది టైం చెప్తుంది. ఒకవేళ దాన్ని అవే ఓడిఐ సిరీస్ నుండి హోమ్ ఓడిఐ సిరీస్ చేస్తారా, లేదంటే పాకిస్తాన్ లెక్క వీళ్ళు మనల్ని వేరే ఏదైనా దేశం తీసుకుపోయి ఆడతారా అనేది చూడాలి. అంటే పాకిస్తాన్ కూడా వాళ్ళ దేశానికి రాని టీములతో వేరే దగ్గరికి పోయి ఆడతాయి కదా, అట్లా ఈ బంగ్లాదేశ్ తోటి సిరీస్ ఆగస్ట్ లో జరగాలి. ఆ తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ ఓడిఐ మ్యాచ్లు అనేటి అక్టోబర్, నవంబర్ లో ఆస్ట్రేలియాకు పోయి ఆడతాం. ఇది కూడా 3 ఓడిఐల సిరీసే. మనకి ఇవే కాదు, 2027 వరల్డ్ కప్ టైం వరకు కూడా అన్ని 3 ఓడిఐల సిరీస్ లే ఉన్నాయి. అయితే ఈ ఆస్ట్రేలియా తోటి అక్టోబర్ ఎండింగ్, నవంబర్ స్టార్టింగ్ లో మనం ఈ సిరీస్ ఆడతాం. ఆ తర్వాత నెక్స్ట్ మన ఇండియాలో ఆడతారన్నమాట విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. అది ఎవరితో అంటే సౌత్ ఆఫ్రికా తోటి. ఇది నవంబర్ ఎండింగ్, డిసెంబర్. ఇప్పటి వరకు నేను చెప్పేటి అన్ని 2025లో జరిగే సిరీస్లు. నవంబర్ ఎండింగ్, డిసెంబర్ స్టార్టింగ్ లో సౌత్ ఆఫ్రికా తోటి 3 సిరీస్లు ఆడతాం. ఆ తర్వాత నెక్స్ట్ కూడా మళ్ళీ మన ఇండియాలో జరుగుతాయి. అది కూడా 3 ఓడిఐలు. ఇదే వాళ్ళతో అంటే న్యూజిలాండ్ తోటి. ఇది 2026 జనవరి, అంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో జరిగే సిరీస్ అన్నమాట ఇది. ఆ నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ తోటి ఆడతాం 3 ఓడిఐ సిరీస్లు. అంటే జనవరి తర్వాత మళ్ళీ మనకు గ్యాప్ వస్తుంది, కొన్ని టెస్ట్ మ్యాచ్లు అట్నే ఐపీఎల్ ఉంటది కదా, కాబట్టి గ్యాప్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తోటి జూన్ లో మన ఇండియాలో ఈ 3 ఓడిఐల మ్యాచ్ ఆడతాం. అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ తోటి జరగాల్సిన ఓడిఐ సిరీస్ ఇప్పటిది కాదు, ఇది ఆల్మోస్ట్ ఒక సంవత్సరం కిందట ఆడాల్సిన సిరీస్. కాకపోతే అప్పటి దీనికి షెడ్యూల్ అనేది కుదరక వాయిదా పడుతూ వస్తున్నది. లాస్ట్ కు దీన్ని 2026 జూన్ లో ఫిక్స్ చేసిర్రు. ఆ తర్వాత మళ్ళీ జూలైలో మనం ఇంగ్లాండ్ పోతాం. ఇంగ్లాండ్ పోయి అక్కడ 3 ఓడిఐలు ఆడతాం అన్నమాట. 2026 జూలైలో అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ వెంటనే మళ్ళీ మనకు ఓడిఐలు లేవు. సెప్టెంబర్, అక్టోబర్లు ఉన్నాయి. అంటే సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ స్టార్టింగ్ లో ఉన్నాయి. ఇది వెస్టిండీస్ తోటి ఆడదాం. మనం వెస్టిండీస్ తోటి ఆడక చాలా రోజులు అవుతుంది. కాకపోతే 2026లో వెస్టిండీస్ తోటి 3 ఓడిఐలు పెట్టిరు. ఇది కూడా మన ఇండియాలో జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ న్యూజిలాండ్ తోటే ఉన్నాయి. ఇది ఎప్పుడంటే అక్టోబర్ ఎండింగ్, నవంబర్ స్టార్టింగ్ లో 3 ఓడిఐలు జరుగుతాయి. నేను ఇంతకుముందు చెప్పినా కదా 2026 జనవరిలోనే న్యూజిలాండ్ మన దగ్గరకు వస్తుందని. ఈసారి మనం న్యూజిలాండ్ పోతాం అన్నమాట 3 ఓడిఐలు ఆడడానికి. ఆ తర్వాత 2026లో లాస్ట్ ఓడిఐ సిరీస్ మనం శ్రీలంక తోటి ఆడుతున్నాం. అది కూడా మన ఇండియాలోనే ఆడతాం. శ్రీలంక తోటి కూడా 3 ఓడిఐ మ్యాచ్లు అనేవి ఉంటాయి. 2026 డిసెంబర్ తోటి 2027 వరల్డ్ కప్ ముందు వరకు ఉన్న మన ఓడిఐ సిరీస్లు అనేవి ఇక్కడ తోటి ఖతం అయిపోతాయి. అంటే 2027లో వరల్డ్ కప్ ఎప్పుడు జరుగుతుంది, స్టార్టింగ్ లో జరుగుతుందా, ఎండింగ్ లో జరుగుతుందా అనే దాన్ని బట్టి మనం దానికంటే ముందు ఇంకొన్ని మ్యాచ్లు ఆడతామా ఆడమా అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆగస్ట్ లో బంగ్లాదేశ్ తోటి, 2026 డిసెంబర్ శ్రీలంక తోటి జరిగే సిరీస్ల వరకు కనుక చూసుకుంటే మనం మొత్తం 27 ఓడిఐ గేమ్స్ ఆడుతున్నాం. మరి 27 ఓడిఐ గేమ్స్ లలో కూడా రోహిత్ శర్మ, కోహ్లీ ఆడతారా?
కొన్నిటికి రెస్ట్ తీసుకుంటారా, ఆడితే వాళ్ళు ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తారు, ఆ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళని 2027 ఓడిఐ వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయొచ్చా లేదా అనేది సెలెక్టర్లు చూసుకుంటారు. కాకపోతే ఆ వరల్డ్ కప్ ముందు వరకు కూడా మనకి ఇన్ని ఓడిఐ మ్యాచ్లు అనేవి ఉన్నాయన్నమాట. కాబట్టి వాటిలలో మరి మన స్టార్లు ఎటువంటి పర్ఫార్మెన్స్ చేస్తారు అనేది చూడాలి. అట్లా నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి ఐపీఎల్ నుండే లైవ్ కద్దాం అనుకుంటున్నా. దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసి నాకు చెప్పండి.